లవింగ్ ఫాదర్. అయితే ఈ 11వ వచనం దగ్గర నుంచి 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు మనము చదివితే క్రొత్త వాళ్ళు కూడా ఉన్నారు కనుక కొంత త్వరగా అర్థమవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా మైక్ ఉన్న వాళ్ళు 11వ వచనం నుంచి 32వ వచనం వరకు చదవండి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనిషికి 2 కుమారులు ఉండి, వారు చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతను తన ఆస్తిని దుర్వాపార్షముల వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమును గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులతో ఒకరి చెత్త చేరాను. అతను పందులు మేపుటూ తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవరు వాడికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతో మంది కుమిడి వాడుకు అన్నం సమృద్ధి ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరుద్ధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అని పిలుచుకొనుటకు యోగ్యుని కాను. నన్ను నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకోమని అతనితో చెప్పుదురు అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపమును చేసి తిని ఇక మీద నీ కుమారుడిని అనిపించుకుంటకు యోగ్యుని కాననుకున్నాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, క్రొవ్విన దూను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు వచ్చుతూ ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులు ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్వినదును వధించెను. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రి, ఇదిగో, ఇన్ని ఏళ్ల నుండి నేను ప్రేమించున్నానే, నీ ఆజ్ఞ ఎన్నడూ మీరలేదే, అయినా నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆశని వేషలతో తినివేసిన ఈ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించుమని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇందులో ఉన్నటువంటి 32 వచనాల్లో మనకి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు తప్పిపోయాడు. తప్పిపోవడం అంటే తనకు రావాల్సినటువంటి ఆస్తిని తీసుకున్నాడు. ఆస్తిని తీసుకొని లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకంలోకి వెళ్ళి తన యొక్క ఆ వ్యసనాలకి వాటినంతా ఖర్చు చేసేసాడు. ఖర్చు చేసిన తర్వాత తన దగ్గర తినడానికి ఏం లేదు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అతనికి తండ్రి ఇంటికి వెళ్ళాలని జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే వేరే వాళ్ళు పని ఇచ్చారు కానీ ఆ పందులు మేపటం ఆ పని ఇచ్చారు. ఆ పనిలో ఆయన ఉండలేకపోయాడు. అక్కడ ఆహారం కూడా దొరకలేదు. ఈ కుమారుడికి తండ్రి ఎప్పుడు గుర్తొచ్చాడు? ఆకలైనప్పుడు గుర్తొచ్చాడు కదా. ఆయనకు బాగా ఆకలైంది. ఆకలైనప్పుడు తండ్రి ప్రేమ గుర్తొచ్చింది. నా తండ్రి ఏంట ఏమున్నాయి, నా తండ్రి ఏంట సమృద్ధి ఉంది, నా తండ్రి ఏంటి ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు, అన్నం సమృద్ధిగా ఉంది, నాకైతే ఇక్కడ ఏమీ లేదు, నేను ఇక్కడ చనిపోతున్నాను అని చెప్పేసి ఆయన బుద్ధి వచ్చి తండ్రిని వెతుక్కుంటూ వచ్చేసాడు. తండ్రి దగ్గరకు వచ్చేసాడు. తండ్రి చేర్చుకున్నాడు, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మనం ఈరోజు తెలుసుకోబోయేది ఎవరంటే పెద్ద కుమారుడు గురించి. ఈ పెద్ద కుమారుడు వైఖరి ఏ విధంగా ఉంది? చిన్న కుమారుడు అయితే తప్పిపోయాడు, మార్పు చెందాడు, తిరిగి వచ్చేసాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు, క్షమించాడు, చేర్చుకున్నాడు. ఈ పెద్ద కుమారుడు యొక్క వైఖరి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. జనరల్గా ఈ పెద్ద కుమారుడిని మనం చూసినప్పుడు పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు కదా. తండ్రిని ఆస్తి ఇవ్వమని అడగలేదు. తండ్రిని ఆస్తి పంచు, నా ఆస్తి నాకు ఇచ్చేసి, అతని ఆస్తిగా ఇచ్చేసే అని చెప్పలేదు. చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు అయితే తండ్రితోనే ఉన్నాడు. తండ్రి కష్టంలో పాలు పంపులు వంతు పనిచేస్తున్నాడు. తండ్రికి నమ్మకస్తుడుగా ఉన్నాడు, తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. అయితే ఈ తండ్రికి విధేయుడుగా ఉంటూ తండ్రితో పాటు ఉన్నంత మాత్రాన ఇతను బాగున్నాడా? ఇతని వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది? ఇతను వ్యక్తిత్వం ఏ విధంగా ఉందో మనం చూద్దాం.
ఇతను ఈ పెద్ద కుమారుడు మరి పొలంలో నుంచి చిన్న కుమారుని చేర్చుకున్న తర్వాత చిన్న కుమారుడు ఇంట్లోకి వెళ్ళిపోయాడు, తండ్రి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. అక్కడంతా హడావుడి జరుగుతుంది. తండ్రి ఏం చేశాడంటే కూలోళ్ళకి చెప్పాడు, మీరు నా తప్పిపోయిన కుమారుడు వచ్చాడు కనుక మనం ఒక సెలబ్రేట్ చేద్దాం, మనం సెలబ్రేషన్ చేసుకుందాం, ఒక పెద్ద పార్టీ చేద్దాం. మనకు ఉన్నటువంటి ఈ మేకలు, ఈ దోళ్ళు ఏవైతే ఉన్నాయో మంచి కొవ్విన వాటిని తీసుకొచ్చి వాటిని వధించండి, మనం సెలబ్రేట్ చేసుకుందామని చెప్పాడు. అక్కడ కూలోళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో పని వాళ్ళు, ఇతను అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులను పిలిచాడు. చక్కగా ప్రోగ్రాం హడావుడిగా హంగామాగా జరుగుతుంది. ఈలోపు పెద్ద కొడుకు వచ్చాడు పొలంలో నుంచి, వచ్చి పనివాడిని అడిగాడు. ఇక్కడ 25వ వచనం మనం చూద్దాం. 25వ వచనం నుండి అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచూ ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకడిని పిలిచి ఇవి ఏమిటని అడుగ్గా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోప్పడి లోనికి వెళ్ళకపోయెను. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకున్నాను. అయితే ఆ కొడుకు అక్కడే ఉన్నాడు, కోప్పడుతూ ఉన్నాడు. తండ్రి లోన్ ఉన్నాడు, లోన్ నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. పెద్ద కుమారుడిని అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు ఇక్కడే ఉన్నావు, లోన్కి వచ్చేసే, నీ తమ్ముడు తిరిగి వచ్చేసాడు, మనం సంతోషిద్దాం, సెలబ్రేషన్స్కి ఏర్పాట్లు చేశాను, నువ్వు రా అంటే అతను రాకుండా బయటే ఉండిపోయాడు అనమాట. అయితే ఈ పెద్ద కుమారుడు యొక్క వైఖరి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మనము చూస్తే ఇతను ఆ తండ్రితో ఉన్నప్పటికి కూడా తండ్రితో అంత ఆసక్తితో పనిచేసినట్టు మనకు కనపడదు. ఈ లేబర్ విత్ లవ్ దట్ విల్ ఎక్నాలజీ బై గాడ్ ఇందులో ఫెయిల్ అయిపోయాడు. ప్రేమతో ఏదైతే పని చేస్తామో ఆ పని చేయడంలో ఇతను ఫెయిల్ అయిపోయాడు. ప్రేమతో చేయవలసినటువంటి పనిలో ఫెయిల్ అయిపోయాడు. అది ఎలాగో మనం చూడండి. ఇక్కడ 15వ అధ్యాయం 29వ వచనం చూడండి. 15వ అధ్యాయం 29వ వచనంలో, అందుకు అతడు పెద్ద కుమారుడు చెప్తున్నాడు తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్నే సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మేకపిల్లనైనా ఇయ్యలేదు. నీ కొడుకేమో చిన్న కుమారుడేమో ఆస్తినంతా తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు, వ్యసనాలు ఖర్చు చేశాడు, అతను తిరిగి వచ్చేసాడు. డబ్బంతా అయిపోయిన తర్వాత అతను తిరిగి వచ్చాడు. కానీ నేను ఎప్పుడు నిన్ను డబ్బులు అడగలేదే, నేను ఎప్పుడు నీ మాట మీరలేదే, నిన్నెప్పుడు నిన్ను వ్యతిరేకించలేదే, నీ ఆజ్ఞను అసలు ఎప్పుడు మీరలేదే, నీకు విధేయుడిగా ఉన్నానే, నమ్మకస్తుడిగా ఉన్నానే, నాకెప్పుడు నువ్వు ఒక్క దూడ పిల్లను కూడా, అంటే పార్టీ చేసుకోవడానికి ఒక్క మేక పిల్లను కూడా లేదు, నువ్వు ఆ కుమారుడికైతే అంత ఇచ్చేసావని తండ్రి మీద కోపం చూపుతూ ఉన్నాడు. ఆ ఊళ్ళో మరి ఈ పెద్ద కుమారుడు ఆ మనుషులు ఎదుట కానీ లేకపోతే పనివాళ్ళు ఎదుట కానీ ఎలాగున్నాడు? పనివాళ్ళు చూసినప్పుడు ఈ పెద్దోడు పర్వాలేదు, చిన్నోడు వాళ్ళ నాన్న దగ్గర ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు, వాడు పాడైపోయాడు, ఇతనైతే బాగానే ఉన్నాడు, ఇతనైతే తండ్రి దగ్గరే ఉన్నాడు, ఆస్తి ఏమి అడగలేదు, తండ్రితో కలిసి పని చేస్తున్నాడు. మరి ఆ కుటుంబానికి కూడా ఏమీ మచ్చ ఏం తీసుకురాలేదు. చిన్న కుమారుడు అయితే మచ్చ తీసుకొచ్చాడుగా, ఆస్తి అంతా ఇవ్వును నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు, పాడైపోయాడు, తిరిగి వచ్చాడు. కానీ పెద్ద కుమారుడు అది చేయలేదు, ఇంటికేమీ చెడ్డ పేరు తీసుకురాలేదు. మరి చెడ్డ పేరు తీసుకురాకుండా తండ్రితో పాటు ఉంటూ, తండ్రితో పాటు పనిచేస్తూ, తండ్రితో నమ్మకంగా ఉంటున్నటువంటి వ్యక్తికి ఎలాంటి సాక్ష్యం ఉంటుంది? మనుషుల్లో చూసినప్పుడు మంచి సాక్ష్యం ఉంటుంది. గ్రేట్, ఈ అబ్బాయి మంచోడు, ఈ అబ్బాయి పర్వాలేదు, చిన్నోడి కన్నా కూడా పెద్దవాడు బాగున్నాడు, ఇతను తండ్రితో పాటే ఉంటున్నాడనే ఒక మంచి సాక్ష్యాన్ని అతను కలిగినట్టు కనిపిస్తున్నాడు. కానీ వాస్తవంగా అలా ఉన్నాడా? అది మనుషులు చూసేది. మనుషులు చూసినప్పుడు అలాగే ఉంది కదా, వాస్తవానికి అలాగే ఉంది. మనుషులు చూసినప్పుడు ఇతను చిన్నవాళ్ళలాగా చేయలేదు, చిన్నవాడు పాడైపోయాడు కానీ పెద్దవాడు బాగానే ఉన్నాడు అనే ఒక వైఖరి మనుషుల మధ్యలో ఉంది. అయితే ఇతని వైఖరి వాస్తవంగా ఇతను చూసినప్పుడు ఏ విధంగా ఉందంటే ఏమంటున్నాడు? నేను నా స్నేహితులతో సంతోషించున్నట్లు. ఇతను వాస్తవంగా ఇతని ఆలోచన ఎలా ఉంది? నేను కూడా స్నేహితులతో సంతోషించాలి, బయట ఉన్న స్నేహితులతో సంతోషించాలి, అలాంటి సంతోషానికి నేను దూరంగా ఉన్నాను, నీతో నాకు సంతోషం లేదు,
తండ్రితో సంతోషం లేదు, తండ్రితో ఉండటం సంతోషం లేదు, తండ్రి పనిలో అంత సంతోషం లేదు, కానీ స్నేహితులతో అయితే బాగా సంతోషం ఉంటుంది. వాళ్ళతో సంతోషించినట్లు నాకు ఒక్క పార్టీ చేసుకోవడానికి ఒక దూడ పిల్లని, ఒక్క మేక పిల్లని కూడా నువ్వు నాకు ఇవ్వలేదు. చూడండి, ఆయన వైఖరిలో, ఆయన ఆలోచనలో తండ్రితో ఉండాలనే ఆసక్తి చాలా తక్కువ ఉంది. అనాసక్తి, ట్రెడ్జ్ అంటారు. ఆసక్తి లేదు. ఉన్నాడు, మనిషిగా ఉన్నాడు, ఫిజికల్గా తండ్రితోనే ఉన్నాడు, ఫిజికల్గా తండ్రితో పాటు పనిచేస్తున్నాడు, తండ్రితో పాటు కలిసి నడుస్తున్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు, ఎక్కడ చెడ్డ పేరు తీసుకురాలేదు. కానీ ఆసక్తి విషయంలో చూడండి, అతని ఇంటెన్షన్, లోన ఉన్నటువంటి విధానం చూడండి ఏ విధంగా ఉందంటే, నేను నా స్నేహితులతో సంతోషించినట్లు నాకు ఒక్క దూడ పిల్లను కూడా ఇవ్వలేదు. ఇతనికైతే పెద్ద పార్టీ చేస్తున్నావు అంటే, తప్పిపోయిన కుమారుడేమో వాంటెడ్లీ లోకంలో పడిపోయి చెడిపోయాడు, లోకం వైపే ఉంది అతని మనసు అంతా. కానీ పెద్దవాడిది తండ్రితో పాటు ఉన్నప్పటికి కూడా లోకంలోనే ఉంది. అర్థమవుతుందా? తండ్రితో పాటు ఉన్నాడు, కానీ లోక సంబంధమైనటువంటి స్నేహితులకి వాళ్ళతో సంతోషించాలి, వాళ్ళతోనే నాకు సంతోషం, నీతో కన్నా కూడా నాతోనే సంతోషం అనేది ఆయన తెలియజేస్తున్నాడు. హార్ట్ఫుల్గా తండ్రితో లేడు, హార్ట్ఫుల్గా వర్క్ చేసేటువంటి పరిస్థితి లేదు. హిజ్ వర్క్ వాజ్ నాట్ ఏమంటారు, హార్డ్ లవ్, ప్రేమతో లేదు. ఆయనంత అనాసక్తితో, ఆసక్తి లేకుండా ఉందన్నమాట. అయితే ఇలా ఆసక్తి మనకి సహజంగా, మనం ఈ క్యారెక్టర్ని ఎందుకు తీసుకున్నామంటే, క్రైస్తవుల్లో మనం చూస్తే ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా, ఏ ప్రోగ్రాం అని పెట్టండి మీరు చర్చిల్లో, ఇప్పుడు చూస్తున్నటువంటి చర్చెస్లో ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా జనాలు గుంపులు పెడతారు. మీరు యవనస్తుల కూడికి చూడండి, అందులో గుంపులు ఉంటారు. మరి ఉపవాస కూడికలు చూడండి, అందులో గుంపులు ఉంటారు. ఫ్యామిలీ సెషన్ చూడండి, అందులో గుంపులు ఉంటారు. మీరు ఏ ప్రోగ్రామ్ అయినా చేయండి, వారాంతం ప్రోగ్రాం అన్నీ చేయండి, చర్చిలు ఫుల్ అవుతాయి, నిండుగా ఉంటాయి. వాళ్ళ ఆసక్తి ఏంటి? నిజంగా దేవుడి కోసం వస్తున్నారా? నిజంగా దేవుని మీద ప్రేమ, లేకపోతే దేవుని పట్ల ఆసక్తితో వస్తున్నారా? దేవుని పట్ల ఆసక్తి, అంత ఆసక్తి ఉంటుందా? పైకి కనబడేంతగా వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు కలిగి ఉన్నారా? అలాంటి వైఖరితోటి సంఘాలకు వస్తున్నారా? ఒకళ్ళు ప్రార్థన తీసుకుంటే, ప్రార్థన చేయవలసి వస్తే ప్రార్థన ఎలా చేస్తాం? నిజంగా ఆసక్తితో చేస్తామా? వాక్యం చదివితే నిజంగా ఆసక్తితో చదువుతామా? సంఘానికి వస్తే, సంఘానికి మనము చాలామంది నిజంగా ఆసక్తితో వస్తున్నామా? దేవుణ్ణి ఆరాధించాలి, ఆ దేవుడు, మనము ఏదైతే కీర్తన భాగంలో చదువుకున్నామో ఆ విధంగా ఆయన సార్వభౌముడు, ఆయన సృష్టికర్త, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఏపాటివాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నన్ను వెతికి రక్షించాడు, అందుకోసం ఆయన ఆరాధించడానికి వస్తున్నాను, నన్ను కాపాడిన ఆయన్ని నేను ఘనపరచడానికి వస్తున్నాను అని ఆసక్తితో వస్తున్నామా? లేకపోతే మనము ఎవరన్నా అడుగుతారు, చాలామందికి ఇదే ఉంటుంది, రాకపోతే ఎవరన్నా అడుగుతారు, ఎందుకు రాలేదు సంఘానికి అని అడుగుతారన్న భావంతో. ప్రార్థన చేయకపోతే మనకేమన్నా కీడు జరుగుతుందేమో అనే భావం, ప్రార్థన చేయకపోతే కీడు జరుగుతుందేమో అనే భావం, లేకపోతే వాక్యం చదవకపోతే ఎవరన్నా అడిగితే ఏమి చెప్పలేకపోతే నవ్వుతారేమో, లేకపోతే మనల్ని తక్కువగా చూస్తారేమో అనే భావన, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు, భర్త, భార్య, పిల్లల్ని మరి మీరు చదివారని అడిగితే భర్త కోసం చదివేటువంటి పిల్లలు, భార్య, లేకపోతే సంఘం కోసం చదివేటువంటి బిలీవర్స్. ఆసక్తి ఉంటుంది అందులో? నిజంగా ఆసక్తి ఉంటుందా? ఆసక్తితో చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో మరి మనం బైబిల్లో చూస్తున్నాం కదా. ఆసక్తి, అనాసక్తి అంటే ఆసక్తి లేకపోవడం. అనాసక్తి మనకి బ్లెస్సింగ్ ఇవ్వదు, అనమాట. ఒకవేళ ఆసక్తితో నువ్వే పని చేసినా అది దేవుడు గుర్తిస్తాడు. గాడ్ విల్ అక్నాలెడ్జ్. ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఎవరికి కనపడుతుంది? నువ్వు చేస్తున్నావు పైకి మనుషులకు మామూలుగా కనిపిస్తుంది. ఇతను సంఘానికి రోజు వస్తున్నాడు, ఇతను టైంకి వస్తున్నాడు, ఇతను ప్రార్థన చేస్తున్నాడు, ఇతను ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నాడు, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు, వాక్యాన్ని చాలా టక్క చదివేస్తాడు. ఇవన్నీ ఏమనిపిస్తుంది చూసేవాళ్ళకి? సూపర్. కానీ నీ ఇంటెన్షన్ దేవుడు చూస్తాడు. మనుషుల కోసం చేయకూడదు, దేవుని కోసం చేయాలి. దేవుని కోసం చేసినప్పుడే, నీ ఇంటెన్షన్ దేవుని కోసం చేసినప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడు అప్పుడే నాకు అక్నాలెడ్జ్ చేస్తాడు, అప్పుడే గుర్తిస్తాడు. దేవుడు గుర్తిస్తేనే మనకు ఆశీర్వాదం. మనుషులు గుర్తిస్తే మనకేముంటుంది? మెప్పు ఉంటుంది, అంతకుమించి మనకేం లాభం ఉండదు. ఓహో అంటారు అంతే.
కానీ దేవుడు గుర్తిస్తే అది మన జీవితాన్నే మార్చేస్తుంది, మన పరిస్థితులనే మార్చేస్తుంది, మన అవసరాలన్నీ తీర్చబడతాయి. ఏలియా ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నప్పుడు దేవుడు ఏలియాని పంపించాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని తిరిగి మళ్ళీ ఆయన వైపు మలుపుకోవడానికి, విగ్రహారాధన నుండి దేవుని వైపు, జీవము గల దేవుని వైపు మలుపుకోవడానికి ఏలియాని పంపిస్తే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఏమైంది? కార్యం జరిగిందా? అద్భుత కార్యం జరిగింది. 3 సంవత్సరాలు వర్షం పడలేదు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం పడలేదు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం పడలేదు. అంటే అందులో ఆసక్తి ఉంది, దేవుడు గుర్తించేంత ఆసక్తి ఉంది. పేతురు జైల్లో వేసినప్పుడు సంఘం ఏం చేసింది? మనం ఇందాక సాక్ష్యాలు విన్నాం. మరి 4 లక్షలు అడిగినటువంటి డాక్టర్ ఉచితంగా చేసింది. మనం సాక్ష్యాలు విన్నాం. పేతురు సంఘంలో పేతురుని తీసుకెళ్ళి జైల్లో పెట్టినప్పుడు సంఘము ఆసక్తితో ప్రార్థన చేసింది. ఎంత ఆసక్తి అంటే ఆ జైలు గోడలు బద్దలయ్యేంత ఆసక్తి. అవి బద్దలైపోయినాయి. దేవదూత వెళ్ళింది, పేతురుని బయటికి తీసుకొచ్చారు. కార్యం జరిగిందా? ఆసక్తి ఉంటే దేవుని కార్యం జరుగుతుంది. ఆసక్తి లేకుండా పైకి అవుట్వర్డ్ అది మనుషుల కోసం, ఇన్వర్డ్ దేవుని కోసం. ఇన్వర్డ్ ఎలా ఉంది? మనకి ఇన్వర్డ్ యాటిట్యూడ్ ఎలా ఉంది? అవుట్వర్డ్ యాక్షన్స్ కాదు, ఇన్వర్డ్ యాటిట్యూడ్ ఎలా ఉందనేది దేవుడు చూస్తాడు. అబ్రహాముని చూడండి, మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అబ్రహాముని చూస్తే అబ్రహాము 22వ అధ్యాయంలో ఇస్సాకును బలి ఇవ్వడానికి మోరియా దేశంలో ఒక పర్వతం మీదకి తీసుకెళ్తాడు. తండ్రి కొడుకు ఇద్దరు వెళ్ళిపోతారు, పైకి వెళ్ళిన తర్వాత ఆయన బలి ఇవ్వాలి. ఆయన పడుకోబెట్టాడుతాడు, ఆయన లోపడతాడు, ఇస్సాకు లోపడతాడు. ఇస్సాకు చేతులు కాళ్ళు కట్టి మరి అబ్రహాం అతను బలి ఇవ్వడానికి రెడీ అయినప్పుడు పరలోకం నుంచి ఒక పిలుపు వస్తుంది, అబ్రహామా ఆగు, నువ్వు ఆగని చెప్పేసి ఆయన ఆపుతాడు. ఆయన ఆపి తర్వాత ఏమంటాడు? మీరు ఆ వచనం చూడండి, చాలా బాగుంటుంది. ఆ వచనాన్ని ఒకసారి చూడండి. 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయం. ఇందువలన నాకు కనబడుచున్నది. ఎవరు కనబడుతుంది ఇది? నువ్వు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది. దేవుడికి కనబడేంత ఆసక్తి, దేవుని కార్యాన్ని చేయాలి అని అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెళ్ళాడు. ఏదో లేవు, కొండపైకి వెళ్దాము, అక్కడ దేవుడు ఏదో చెప్తాడు, చెప్పిన తర్వాత ట్రై చేద్దాం, ఒకవేళ ఆపుతాడేమో చూద్దాంలే అని ఆయన లేదు. ఆయన మనసులో ఏముందంటే అబ్రహాం ఇస్సాకుని, తన కుమారుడైనటువంటి ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని, ప్రేమించినటువంటి ఇస్సాకుని బలి ఇవ్వాలి, ఖండించాలి, రక్త ప్రోక్షణ అక్కడ చేయాలి అని ఇంటెన్షన్తోనే పైకి వెళ్ళాడు. అది దేవుడు చూశాడు. అందుకే అంటున్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుని నువ్వు ఇవ్వడానికి వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడు అని నాకు కనపడుతుంది. దేవుడికి కనపడాలి, మనుషులకు కాదు. దేవుడికి కనపడదు కనుకే ఆయన మనసులో చేసేసాడు. మనసులో ఖండించినట్టే, ఇంటెన్షనల్గా చేసినట్టే, కానీ ఓపెన్గా బయట చేయలేదు. కానీ దేవుడు ఆయన ఏం చేశాడు? మళ్ళీ బ్రతికించాడు. ఆయన ఆ కార్యం జరగకుండా ఆపాడు. ఇంటెన్షనల్గా మనం ఏది చేస్తామో, ఇంటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆ విధంగా చేసినప్పుడు మనం దీవించబడతాం, ఆ విధంగా చేసినప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. మన ఆసక్తి కనుక దేవుని పట్ల అంటే నామినల్గా మనుషులు చూస్తున్నారులని, మనుషుల కోసం, ఇంటి వారి కోసం, చర్చి కోసం, బయట వాళ్ళ కోసం మనం ఇలా చేస్తే దాన్ని ఏమంటారంటే వేషధారణ. అది కాదు, అలా ఉండకూడదు. మనది ఎలా ఉండాలంటే మనం నమ్మకంగా చేసేవాళ్ళకి ఈ కుమారుడు అదే పరిస్థితి. ఈ కుమారుడు తండ్రితో అంటిపెట్టుకొని ఉన్నాడు, తండ్రికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. పెద్ద కుమారుడు తండ్రితో కలిసి పనిచేస్తున్నాడు, కానీ ఆసక్తి లేదు. అందుకే ఆసక్తి లేదు కాబట్టి ఆయన ఇంటి బయటే ఉన్నాడు. వాళ్ళ ఆనందంలో ముందుకు వెళ్ళలేకపోయాడు. తప్పిపోయిన కుమారుడు ఇంట్లోకి వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు, పనివాళ్ళు వచ్చారు, అందరూ సంతోషంగా ఇంట్లో ఉన్నారు, సెలబ్రేషన్ రెడీ అవుతుంది, కానీ ఆయన బయట ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని విషయాల పట్ల ఆయనకి పెద్ద ఆసక్తి లేదు. ఆయన లోకం విషయాల పట్లే ఆయనకి ఆసక్తి ఉంది. మనం లోకస్వార్త 21వ అధ్యాయం చూస్తే తెలిసిన విషయాలే, జస్ట్ రిమైండ్ చేస్తాను మీకు. ఆ పేద విధవరాలు ఒక ఆమె ఉంది కదా, ఆమె వచ్చి ఏం చేస్తుంది?
2 కానుకల్ని డ్రాప్ చేస్తుంది. 2 కానుకల్ని కానుకల పెట్టెలో 2 కాసుల్ని డ్రాప్ చేస్తుంది. అక్కడ చాలామంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళు కూడా డ్రాప్ చేస్తారు. అయితే యేసుక్రీస్తు గుర్తిస్తాడు. ఆమె, ఆ పేద విధవరాలు తనకు కలిగినటువంటి లేమిలో నుండి చాలా ఎక్కువ వేసింది, తనకున్నదంతా వేసింది. అక్కడ మరి చాలామంది ధనవంతులు కూడా వేశారుగా, వాళ్ళని ఎందుకు గుర్తించలేదు దేవుడు? ధనవంతుడు అంటే వాడికి డబ్బులు బాగానే ఉంటాయి. ఆ పేద విధవరాలు అయితే 2 కానుకలు వేసి 2 కాసులు వేసి 2 కాసులు వేసి ఆ 2 కాసులని దేవుడు గుర్తించాడు. ఎందుకంటే ఆమె పేదరాలంటే కొంచెం తక్కువే ఉంటుంది. తక్కువ ఉన్న దాంట్లో నుంచి చాలా ఎక్కువ వేసేసింది. అంటే 3 కాసులు ఉన్నాయి అనుకోండి, ఆమె 2 కాసులు వేసింది. ధనవంతుడి దగ్గర 10 కాసులు ఉన్నాయి అనుకోండి, వాడు 5 కాసులు వేసాడు అనుకోండి. వాడు 5 కాసులు వేసాడు. 10 ఉన్నది వాడు 5 వేసాడు. 3 ఉన్న వాళ్ళు 2 వేసారు. ఎవరు ఎక్కువ వేసినట్టు? 5 2 5 2 2 ఎందుకు? 5 ఎక్కువ కదా. నీకు ఉంది 10, నీ 10లో 5 అంటే 50%. నీకున్న 3లో 2 అంటే 70% అప్రాక్సిమేట్లీ. ఎందుకు వేసింది ఆమె? ఆమెకి లేదుగా, ఉంచుకోవచ్చుగా. 1 వేసేసి 2 పెట్టుకోవచ్చు కదా. ఆసక్తి, దేవుని విషయాల పట్ల ఆసక్తి, దేవుడంటే ఆసక్తి. దేవుణ్ణి ఆమె గుర్తించింది, దేవుడికి ఎలా ఇవ్వాలో గుర్తించింది, దేవుణ్ణి ఏ విధంగా హానర్ చేయాలో, ఆమె మరి ఘనపరచాలో ఆమె గుర్తించింది. అందుకే దేవుడు ఆమెను గుర్తించాడు. ఆమె 2 కాసులు వేసి ఆమె చక్కగా దేవుని ఘనపరిచింది, ఆసక్తితో వేసిందని ఆమె చేసినటువంటి కార్యాన్ని దేవుడు గుర్తించాడు. కాబట్టి మనం దేవుడు గుర్తించే విధంగా మన పనులు ఉండాలి. మన ఇంటెన్షన్స్ ఎలా ఉండాలంటే, ఇన్వర్డ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, దేవుడు కనపడేలాగా ఉండాలి. మనుషులకు కనపడేలా ఉంటే మనం బ్లెస్ చేయబడవు. మనకు బ్లెస్సింగ్ కావాలి. మనం ఎందుకు వస్తున్నాం? ఇంత టైం పెట్టుకొని, ఇంత టైం స్పెండ్ చేసి, ఇంత మనీ స్పెండ్ చేసి, ఇంత ఎనర్జీ స్పెండ్ చేసి ఎందుకు? ఇంకా అక్కడే ఉంటే లోక సంబంధంలాగా, మనుషుల్లాగా, లోక సంబంధమైనటువంటి వ్యక్తుల్లాగా మనం ఉంటే మనం ఎలా దీవించబడతాం? మనకు దేవుడు దీవెన కాదు, దేవుడే కదా దీవించేది ఎవరు చెప్పండి? మనుషులు దీవిస్తారా? దీవించలేరు. మనుషులు దీవించలేరు. మనుషులు మంచి కోరుకోవచ్చేమో కానీ మంచిని చేయగలిగిన వాడు దేవుడే. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము ఆసక్తితో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనైనా, మన వాక్యాన్నైనా, మన కానుకలనైనా, లేకపోతే మనం చేసే కార్యాలైనా ఆసక్తితో చేసినప్పుడు అవి ఎక్నాలెడ్జ్ చేయబడతాయి, గుర్తించబడతాయి. తద్వారా ఫలితం అనేది మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, దేవుడు ఇతరుల పట్ల కన్సర్న్ కలిగి ఉండమన్నాడు. టు లవ్ ద గాడ్, టు లవ్ అదర్స్. 2 ఆజ్ఞలు, రెండింటికి సంబంధం ఉంది. ఒకదాన్నే చేసి రెండో దాన్ని చేయలేనంటే అది కుదరదు, వీలుపడదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే ఇతరులను కూడా ప్రేమించగలగాలి. ఇతరులను ప్రేమిస్తున్నావంటే అది దేవునికి ఆమోదయోగ్యం. ఇతరులను ప్రేమిస్తేనే దేవునికి ఆమోద్యం. నువ్వు ఇతరులను ప్రేమించకుండా దేవుని వద్దకు వచ్చి వర్షిప్ చేసేసి, బల్లో పాల్గొని, కానుకలు ఇచ్చి ఏది ఇచ్చినా అవి ఆమోదించబడవు. ఎప్పుడైతే మనము మన తోటి వారిని ప్రేమిస్తామో, నిన్నెలాగ దేవుడు ప్రేమించాడో, నిన్నే విధంగా అయితే దేవుడు ప్రేమించాడో, నిన్ను వలే ప్రేమించినటువంటి ఆ వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించినప్పుడే నీకు ఆశీర్వాదం అనేది వస్తుంది. అయితే ఇందులో ఆ విషయంలో ఇతను ఫెయిల్యూర్స్ చెప్తున్నా. ఈ పెద్ద కుమారుడు యొక్క ఫెయిల్యూర్ చెప్తున్నా. పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, తండ్రితో కలిసి పనిచేస్తున్నాడు, చక్కగా అందరి ముందు, మనుషులు చూసే వాళ్ళందరి ముందు ఇతను మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు అనుకుంటున్నాం కదా. కానీ అలా లేడు. వాస్తవం ఇన్సైడ్ అలా లేడు. మన క్రైస్తవులు కూడా అలాగే ఉంటారంటున్నా నేను. క్రైస్తవులు చాలామంది అలాగే ఉంటారు. పైకి భక్తిపరుల్లాగా, విశ్వాసుల్లాగా, టైంకి వచ్చేవాళ్ళలాగా ఉంటారు. కానీ వాళ్ళ ఇన్సైడ్ ఉన్నటువంటి ఇంటెన్షన్స్ ఏంటనేది దేవుడు చూస్తాడు. మనుషులు చూడలేకపోయినా వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇతను మరి ఇతరులను ప్రేమించడంలో, టు లవ్ ద గాడ్, టు లవ్ ద అదర్స్ అనే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి ఇతనికి వాళ్ళ తమ్ముడు తిరిగి వచ్చాడు. వాళ్ళ తమ్ముడు తప్పిపోయాడు, తిరిగి ఇంటికి వచ్చాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మరి సంతోషించాలి కదా. తమ్ముడు తప్పిపోయిన తమ్ముడు వచ్చాడు. తండ్రి ఎంతగా సంతోషించాడంటే, తమ్ముడు అంత దూరంగా ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు అంత దూరంగా ఉండగానే తండ్రి చూశాడు. అంత దూరంగా ఉన్న ఎందుకు చూశాడు?
ఎందుకు చూశాడంటే తన కొడుకు ఎప్పుడైనా తిరిగి వస్తాడేమో, ఈరోజు వస్తాడేమో, ఈరోజు వస్తాడేమో, ఈరోజు వస్తాడేమో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కన్సర్న్ ఉంది తండ్రికి, ఆ కన్సర్న్. కానీ ఈ బ్రదర్కి తప్పిపోయిన కుమారుడు పట్ల కన్సర్న్ లేదు. కన్సర్న్ లేదు, ఏం పట్టించుకోవట్లేదు, ఎప్పుడు ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచించలేదు కరెక్టే, ఆలోచించాడు అనుకుందాం కాసేపు. ఇంటికి వచ్చాడుగా, ఇంటికి వచ్చిన తర్వాత అయినా సంతోషం ఉండాలిగా. సంతోషం ఉందా? లేదు. చూడండి ఒకసారి లూకాసు వార్త, అదే లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు అతను? 27వ వచనం నుంచి, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోప్పడి, ఎందుకు కోప్పడ్డాడు? నీ తమ్ముడు తిరిగి వచ్చాడంటే ఎందుకు కోప్పడ్డాడు ఇతను? తమ్ముడు తిరిగి వచ్చినందుకు ఆనందం ఉండాలి కదా, ఆనందం లేదు, కోపం వచ్చేసింది. నీ తమ్ముడు తిరిగి వచ్చాడు అనగానే కోపం వచ్చేసింది. ఇంక ఇతనికి ఇతరుల పట్ల, తమ్ముడు పట్ల, సొంత తమ్ముడు పట్లే కన్సర్న్ లేదు, ఇతరుల పట్ల ఏముంటుంది? దేవుని వాక్యాన్ని ఏమీ ఇతను గౌరవిస్తున్నట్టు కదా. తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు కోపంతో రగిలిపోయాడు. తండ్రి మీద కూడా అలాగే కోప్పడిపోయాడు. కానీ ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. చివరికి ఇంట్లోకి రమ్మన్నా కూడా తండ్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి, నీ తమ్ముడు వచ్చాడు, నువ్వు రా, లోనకి రా అంటే వెళ్ళలే. చూడండి ఎంత ద్వేషం లోనుందో అతనికి, ఎలాంటి వైఖరి అతనికి లోనుందో చూడండి. కానీ కనపడటం ఎలా కనపడుతున్నాడు? ఇతని సాక్ష్యం ఎలా ఉంది? పనివాళ్ళు ఎదుట యజమాని నట్టు పెట్టుకున్న పెద్ద కుమారుడు, చాలా గ్రేట్. ఇంటికేమో అవమానాలు, తలవంపులు తీసుకురాలా. చిన్న కుమారుడిలాగా ఇంట్లో నుంచి పారిపోయి తలవంపులు తీసుకురాలా. గౌరవాన్ని ఉంచాడు, ఇంటి గౌరవాన్ని కాపాడాడు. తండ్రికి సహాయంగా ఉన్నాడు. తండ్రి ఆస్తిని పాడు చేయాల, తండ్రి ఆస్తిని వృద్ధి చేసే పనిలో ఉన్నాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఇతని మనసులో ఎంత ద్వేషం ఉందంటే అంత ద్వేషం ఉంది. కనుక తన తమ్ముడు వచ్చినా కూడా పట్టించుకోలేదు, అక్కర కలిగలేదు. కానీ మనము ఇతరుల పట్ల, అంటే సంఘంలో వ్యక్తుల పట్ల, సంఘం వెలుపల వారి వ్యక్తుల పట్ల కూడా మనకి ఆ కన్సర్న్ ఉండాలి. దేవుడు ఇతరుల పట్ల మీరు ఆ కన్సర్న్ కలిగి ఉండాలనేది మనకు తెలియజేస్తున్నాడు. వాళ్ళని ప్రేమించాలి, చేర్చుకోవాలి. అప్పుడే మనము దేవుని సంతోషపరచగలం. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు నీ పక్కన ఉన్న వాళ్ళ పట్ల నువ్వు జరిగించే కార్యాన్ని బట్టే దేవుడు సంతోషిస్తాడు. ఇతనితో నాకు సంబంధం లేదు, నేను ఇలాగే వెళ్తాను, ఇక్కడ వాళ్ళతో నాకు సంబంధం లేదంటే అది కుదరదు. ఆ వర్షిప్ యాక్సెప్టబుల్ కాదు. దేవుడు ఆ వర్షిప్ని తీసుకోడు. నీ సహోదరుడితో, నీ సహోదరితో, నీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు సమాధాన పడకుండా నేను వర్షిప్ చేస్తాను, నేను బలలో పాల్గొంటాను, నేను కానుకలు ఇస్తాను అంటే అది దేవుడు యాక్సెప్ట్ చేయడు, అది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి అలాంటిది మనం ఉండకూడదు అనేది మీకా 6:8. మీకా 6:8లో చక్కగా ఒక మాట చెప్తాడు. 766 పేజీ నెంబర్ 766, మీకా 6:8. మనుషుడా, ఏది యుద్ధము అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని వద్ద ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే అడుగుతుంది. ఇది చేయలేరా? ఆయన ఏదైతే అడుగుతున్నాడో అది చేస్తే ఆయనకు సంతోషం. ఇంతేగా నిన్ను అడుగుతుంది, ప్రేమించు, కనికరం చూపించు, దీన మనస్సు కలిగి ఉండు. ఇంతే కదా నిన్ను దేవుడు అడుగుతుంది, దీన్ని కలిగి ఉండాలి. ఇది ఒకవేళ మనం ఈ వ్యక్తి దగ్గర, ఈ పెద్ద కుమారుడి దగ్గర ప్రేమించే తత్వం లేదు. ప్రేమించలేదు కాబట్టే క్షమించలేకపోయాడు. అతను ప్రేమించలేదు కాబట్టే క్షమించలేకపోయాడు. ఇంట్లోకి వెళ్ళలేదు, తండ్రితో వెళ్ళలేదు, బయటే ఉండిపోయాడు. కాబట్టి మనము ప్రేమించే వారికి ఉండాలి. మనము ఇతరుల పట్ల అక్కర కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. అదే దేవుని సంతోషపరుస్తుంది. ఒకవేళ దేవుని సంతోషంగా ఉండాలి, నా జీవితం ద్వారా దేవుడి సంతోషంగా ఉండాలి, నా జీవితం ద్వారా దేవుడు ఆనందంగా ఉండాలి, ఆయన చిత్తం నెరవేర్చబడాలంటే నువ్వు ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నీ బిలీవర్స్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నీ చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే దేవుని నామం మహిమపరచబడుతుంది. ఆ విధంగానే నీకు బ్లెస్సింగ్ అనేది వస్తుంది. అప్పుడే దేవుడికి సంతోషం. దేవుడు సంతోషిస్తే నీకు బ్లెస్సింగ్ వస్తుంది. అందుకే కదా దానియేలుతో చెప్తాడు, నీవు
బహుప్రియుడు ఎవరికి? దేవునికి. అందుకే ఆయన అంతగా దీవించబడ్డాడు. మనం బహుప్రియులుగా ఉంటున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. మూడో విషయాన్ని నేను తెలియజేస్తాను. మొదటిది ఏంటంటే లేబర్ విత్ లవ్ దట్ విల్ అక్నాలెడ్జ్ బై గాడ్. మనము ప్రేమతో ఏదైనా ఆసక్తితో పనిచేసినప్పుడు దేవుడు దాన్ని గుర్తిస్తాడు, దానికి ఫలాన్ని ఇస్తాడు అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ పెద్ద కుమారుడు అందులో ఫెయిల్ అయిపోయాడు. ఆ విధంగా మనం ఫెయిల్ అయ్యేవారుగా ఉండకూడదు. ఆసక్తితో మనం ఏ కార్యమైనా చేయాలి అనేది. రెండోది కన్సర్న్ టు అదర్స్ దట్ విల్ ప్లీజ్ ద గాడ్. మనము కన్సర్న్ మన సహోదరుల పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల మనం కన్సర్న్ కలిగి ఉన్నప్పుడు, ఆ అక్కర కలిగి ఉన్నప్పుడు మనము దేవుణ్ణి సంతోషపరచగలుగుతాం. తద్వారా మనకి ఆశీర్వాదం వస్తుంది. మనల్ని దేవుడు దీవిస్తాడు. మనకు కావాల్సిన అవసరాలు కూడా దేవుడు చక్కగా మనకు తీరుస్తాడు. మూడో విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే అన్రైచియస్ అంటే స్వనీతిపరుడు. చూడండి 30వ వచనం చూడండి. అయితే నీ ఆస్తిని ఇప్పుడు తండ్రితో చెప్తున్నాడు ఈ కుమారుడు. అందుకు అతడు పెద్ద కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను ప్రేమించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడూ ఒక్క మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. చూడండి, ఈయన సహోదరుడు యొక్క బహిర్గతంగా చెప్తున్నాడు. అందరి ముందు, వాళ్ళందరూ ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, ఇంటి యజమానుడు ఉన్నారు, అక్కడ బంధువులు ఉన్నారు, వాళ్ళందరి ముందు ఏం చెప్తున్నాడు? తప్పిపోయి వచ్చినటువంటి కుమారుడిని బట్టి సంతోషిస్తుంటే తండ్రి చేర్చుకుంటే, కానీ పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే అతని యొక్క పాపాన్ని బహిరంగంగా అనౌన్స్ చేస్తున్నాడు. వేశ్యలతో తినేసినటువంటి ఈ కొడుకుని తెచ్చుకొని నువ్వు ఇంట్లో పెట్టుకున్నావా? అతని పాపాన్ని బహిరంగంగా అనౌన్స్ చేస్తున్నాడు. బహిరంగంగా చెప్తూ ఈయన నీతిపరుడైనట్టు, అంటే ఈయన మంచోడైనట్టు, అవతలవాడు చెడ్డోడైనట్టు, ఈయన బాగా చేస్తున్నట్టు, అవతలవాడు బాగా చేయనట్టు, అతని యొక్క తప్పిదాలని ఇతను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అన్రైచియస్, స్వనీతిపరులు ఏం చేస్తారు? తప్పు మాదేం లేదు, వాళ్ళదే తప్పు ఉంటుంది. మేము కరెక్ట్ ఉంటాం అన్ని విషయాల్లో. మన కంట్లో దూలం ఉంటుంది, అవతల వాళ్ళ కంట్లో నలుసుని వెతికే ప్రయత్నం చేస్తాం. మన కంట్లో ఏముంటుంది? దూలం ఉంటుంది. మన కంట్లో ఉన్నదాన్ని మనం చూసుకోలేము, మన కంట్లో ఉన్నదాన్ని మనం చూడం. అవతల కంట్లో వాళ్ళని చిన్న నలుసుని భూతార్థం వేసి చూస్తూ ఉంటాం. ఇది అతను ఇదే చేస్తున్నాడు. అతను వెళ్ళాడు, వాస్తవమే, తప్పు చేశాడు, వాస్తవమే, తెలుసుకున్నాడు, వాస్తవం, ఇంటికి వచ్చాడు, క్షమాపణ అడిగాడు, ఇంటికి వచ్చి తండ్రితో చేరాడు. తప్పు తెలిసాడు, తప్పు తెలుసుకున్నాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే దాన్ని వెత్తి చూపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా అది ఎవరి యొక్క స్వభావం అంటే వేషధారుల స్వభావం. వేషధారులు అంతే కదా, వాళ్ళు తెలుసుకోలేరు. మన పరిచయులు, శాస్త్రులు వాళ్ళు ఏం చేస్తారు? ఇతరులని నిందించడానికి, ఇతరులని క్రిటిసైజ్ చేయడానికి వాళ్ళు ముందుంటారు తప్ప వాళ్ళు మారడానికి ముందుకు రారు. వాళ్ళు ఆ విధంగా అలాంటి స్వభావం ఇతనికి ఉంది కనుక అది మనల్ని ఎప్పుడు కూడా మనల్ని మార్చుకునేటువంటి తత్వం కాదు. అది స్వనీతి ఏం చేస్తుంది? మనల్ని మార్చుకునేవద్దు, అవతల వాళ్ళు మారాలి అంటుంది. మనల్ని ఎప్పటికి కూడా మారకుండా చేస్తూ ఉంటుంది. మనం అవతల వాళ్ళు మారాలి అనే ఆలోచనతోటి మనం ఉంటాం. కాబట్టి మనల్ని మనం చూసుకోవటానికి ఏంటి, ఈ పారసిస్, ఈ స్క్రైబ్స్ ఎవరైతే పరిచయులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు టు మేక్ దెమ్సెల్వ్స్ గుడ్. బట్ క్రిస్టియన్స్ యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలంటే, క్రిస్టియన్స్ షుడ్ జడ్జ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు స్వపరీక్ష చేసుకునే వాళ్ళకు ఉండాలి. స్వనీతిపరులు లేకపోతే వేషధారులు వీళ్ళు ఏంటంటే ఇతరులని జడ్జ్ చేస్తూ ఉంటారు, ఇతరులు మారాలనుకుంటారు. కానీ క్రైస్తవుడి యొక్క వైఖరి ఏంటంటే, క్రైస్తవుడికి ఉండాల్సిన ఒక వైఖరి ఏంటంటే, నేను మారాలి, నాలో మార్పు రావాలి. ఫస్ట్ నాది చూసుకోవాలి, నా కంట్లోది చూసుకోవాలి, నా కంట్లోది నేను తీసుకోగలిగేటట్టు ఉండాలి. నా కంట్లోది నేను తీసుకోలేకపోతే నీ కంట్లోది నేనేం చేస్తాను? నా విషయాలు నేనే సరి చేసుకోలేకపోతే నీ విషయాలు సరి చేసే అంటే ఎబిలిటీ నాకు ఎక్కడ ఉంటుంది? కాబట్టి క్రైస్తవుడికి ఆ డిఫరెన్స్ ఉంది. బయట వాళ్ళకి, మనకి, లేకపోతే స్వనీతిపరులకి, వేషధారులకి, నిజమైనటువంటి క్రైస్తవుడికి ఉండేటువంటి వ్యత్యాసం అది. వాళ్ళు మారాలనుకుంటారు, వాళ్ళు కాదు మారాల్సింది మనం.
మనలో మార్పు రావాలి. మన కంట్లో ఉన్నదాన్ని తీసేసుకున్నట్టు మనం ఉండాలి. అంతే కదా, మనకే వెలుగు లేదు, ఇంకొకటి ఏం వెలిగిస్తాం? ఒక వెలిగే కొవ్వొత్తినే కదా, ఆ కొవ్వొత్తే కదా ఇంకొక కొవ్వొత్తిని వెలిగిస్తుంది. వెలిగే కొవ్వొత్తి ఇంకొక కొవ్వొత్తిని వెలిగిస్తుంది. ఇదే పునరావృతం ఉంటే ఇంకేం వెలిగిస్తుంది అవతల దాన్ని? వెలగదు కదా, మనం వెలగాలి. అందుకే దేవుడు మనం వెలుగై ఉన్నాం, మనం వెలుగుతూ ఉండాలి. మనం వెలిగినప్పుడే ఇంకొకరిని వెలిగించగలుగుతాం. కాబట్టి మన తప్పులను మనం తెలుసుకుని మనం సరి చేసుకునే వరకు ఉండాలి. బలలో పాల్గొన్నప్పుడు మనం ఏం చేస్తాం? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీరు ఇతరులను పరీక్షించండి అని ఉందా వాక్యంలో? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు, నువ్వు, నన్ను నేను పరీక్షించుకోవాలి. నాలో ఏముందో తప్పిదాన్ని నేను ఒప్పుకోవాలి. దేవుని ఎదుట, నీ ఎదుట ఒప్పుకోవాలి. ఒకరి పాపాలు ఒకటి ఎదుట ఒప్పుకోండి. దేవుని ఎదుటే కాదు, సహోదరుల ఎదుట కూడా ఒప్పుకోండి. మార్చుకోండి, చేంజ్ చేసుకోండి. అప్పుడే అదే నిజమైన క్రైస్తవం, అదే నిజమైన యాటిట్యూడ్, అదే అక్నాలెడ్జ్ చేయబడుతుంది దేవుని చేత. నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడే అది మరి దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి మనల్ని మనం మార్చుకోవాలనే ప్రయత్నం చేయాలి తప్ప క్రైస్తవుడిగా ఇతరుల కంట్లోది, ఇతరుల విషయాలను చూసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకేం విశ్వాసం ఉంది, వాళ్ళ సంఘానికి సరిగ్గా రారు, వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవరు, వాళ్ళ వాక్యం సరిగ్గా వినరు. నువ్వు వింటున్నావా? మనం వింటున్నావా లేదనేది మనం పరీక్షించుకోవాలి. మనం అలాంటి సెల్ఫ్ ఎగ్జామిన్ మనం చేసుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. తప్పకుండా మనము మన యాటిట్యూడ్, మన ఇంటర్నల్ వైఖరి అనేది దేవుడు చూసి మనల్ని దీవించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అయితే ఈ 3 విషయాలను బట్టి అతను తండ్రితో పాటు ఉంటున్నప్పటికీ, తండ్రితో కలిసి పనిచేస్తున్నప్పటికీ పెద్ద కుమారుడు, తండ్రికి సహకారంగా ఉంటున్నప్పటికీ, తండ్రికి నమ్మకస్తుడుగా ఉంటున్నప్పటికీ, అతనికి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇన్వర్డ్ యాటిట్యూడ్ మనం చూసినప్పుడు అతన్ని సరైన వ్యక్తిగా లేడు. అలాంటి వ్యక్తిత్వం ఒకవేళ మనకుంటే, ఆ పెద్ద కుమారుడికి ఉన్నటువంటి వ్యక్తిత్వం, నేను సంఘానికి వస్తున్నాను, నేను చక్కగా బైబిల్ చదువుతున్నాను, చక్కగా వాక్యం వింటున్నాను, చక్కగా అన్ని విషయాల్లో కూడా అందరితో మరి సమాధానంగానే ఉంటున్నాను అనే పైకి మనుషులు కనబడే తత్వంతో ఒకవేళ మనం ఉంటే, మన ఇన్సైడ్, మన లోపల ఉన్నది, మన ఇన్వర్డ్ యాటిట్యూడ్ దేవుడు చూస్తాడు. కనుక అలాంటి యాటిట్యూడ్ మనలో ఉంటే మనం మార్చుకోవాలి. అనాసక్తితో ఏది చేయొద్దు, ఆసక్తితో చేయాలి. ఆసక్తితో చేసినప్పుడు దేవుడి చేత దీవించబడతాం. చిన్న కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు చిన్న కుమారుడికి పెద్ద కుమారుడికి వ్యత్యాసం ఏముంది? వీళ్ళిద్దరు వైఖరిలో ఎవరిది మంచి వైఖరి చెప్పండి? చిన్న కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు వైఖరి కూడా మీరు విన్నారు కదా, అతని యాటిట్యూడు, చిన్న కుమారుడు యాక్షన్స్ కూడా మీరు విన్నారు. ఎవరిది బెటర్ చెప్పండి? ఎవరిది బెస్ట్? ఎవరు దేవుడు మెచ్చుతాడు? ఎవరు వైఖరిని దేవుడు మెచ్చుతాడు? చెప్పాలా? మీరు చెప్పట్లేదంటే వినలేదు అనుకోండి. విన్నారా? చిన్న కుమారుడిగా. ఎందుకు? తప్పిపోయాడు. వాస్తవం, తప్పిపోయి అక్కడ మొత్తం పోగొట్టుకొని తండ్రి ప్రేమ జ్ఞాపకం వచ్చి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. మారు మనస్సు పొంది ఇంటికి వచ్చి తండ్రితో, నా తండ్రి వద్ద ఉన్నటువంటి సమృద్ధి, నా తండ్రి వద్ద ఉన్నటువంటి సంరక్షణ ఆయనకి జ్ఞాపకం వచ్చి ఆ తండ్రి దగ్గరికి వచ్చాడు. సంతోషంగా ఉన్నాడు. సంతోషంలో పాలుపంపులు పొందాడు. పెద్ద కుమారుడు అప్పటి వరకు తండ్రితోనే ఉన్నాడు. చూడండి, ఒక మాట చూపిస్తాను. 31వ వచనం చూడండి. తండ్రి ఏమంటున్నాడు చూడండి పెద్ద కుమారుడితో. అందుకు అతడు, తండ్రి అంటున్నాడు పెద్ద కుమారుడితో, అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు కదా. ఇప్పుడు అతను వచ్చాడని సంతోషంగా, చిన్న కుమారుడు వచ్చాడని సంతోషంగా సెలబ్రేషన్ చేస్తున్నానని చెప్పావు కదా, నా దగ్గర సంతోషం ఉందన్నావు కదా, మరి నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నువ్వు ఎందుకు సంతోషించట్లేదు? ఎందుకు లోనకు రావట్లేదు? నిజంగా అతనికి తండ్రితో ఉండే సంతోషం లేదు. అందుకే నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు. అతని తండ్రితో ఉన్నప్పటికి కూడా అతనికి సంతోషం లేదు. తండ్రితో కలిసి ఉన్నప్పుడు కూడా అతనికి సంతోషం లేదు. అంటే నాతో ఉన్నప్పుడు నీకు సంతోషం లేదా? నాతో ఉన్నప్పుడు లేదా? అందుకే తండ్రి అడుగుతున్నాడు, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావుగా, నీకు సంతోషం లేదా? లేదు. తన స్నేహితులతో ఉంది సంతోషం. స్నేహితులతో పార్టీ చేసుకోవడంలో ఉంది అతనికి సంతోషం. చేసుకోవాలని కలగ అంటున్నాడు. ఆ కళ అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఈ చిన్న కుమారుడు ఏ విధంగా అయితే తప్పిపోయి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి ఆ సంతోషాన్ని, ఆ డివైన్ జాయ్ని, ఆ పర్ఫెక్ట్ హ్యాపీనెస్ని
ఆయన పొందుకున్నాడు. కానీ ఈ తండ్రితో ఉన్న కుమారుడు అతని వైఖరి, ఇంటర్నల్ వైఖరి ఏదైతే ఉందో, ఇన్వర్డ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆ యాటిట్యూడ్ తండ్రి వద్దకు రాకుండా, సంతోషంలో పాలుపంపులు పొందకుండా, వాళ్ళందరితో కలిసి జీవించే భాగ్యం లేకుండా అతని ఇంటి బయటే ఉండిపోయాడు. మన వైఖరి అలా ఉంటే మనం ఎప్పుడు దేవుణ్ణి, సంఘంలో ఉండే సంతోషాన్ని ఎంజాయ్ చేయలేం, సహోదరుల మధ్య సహవాసములు ఉండే సంతోషాన్ని ఎంజాయ్ చేయలేం, మన కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి, విశ్వాసుల మధ్యలో ఉండేటువంటి సంతోషాన్ని ఎంజాయ్ చేయలేం. మన సంతోషం, ఆ డివైన్ జాయ్ మనకు ఎప్పుడు ఉండాలి అంటే మనం మారు మనసు, మంచి మనసు, అంటే దేవుడు చూసేటువంటి వైఖరి, దేవుడు ఏ విధంగా అయితే మనల్ని చూస్తున్నాడో అలాంటి వైఖరి, ఆ తత్వం, ఆ ఆసక్తితో మనం ఉండాలి. ఒకవేళ మనం తప్పు చేస్తాం, తప్పు చేస్తే మారాలి, చిన్నవాడు మారాడు కదా, పాపం చేస్తే మారాలి. ఒకవేళ మనం ఇంకా పాపంలోనే ఉంటే, ఇంకా దేవుని వద్దకు రాకపోతే మనం దేవుని వద్దకు రావాలి, మన పాపాలు ఒప్పుకొని. ఆ చిన్న కుమారుడు ఏ విధంగా అయితే నాకు బుద్ధి వచ్చింది కనుక నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, నా తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, పరలోకానికి విరోధముగా నీకును మరి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. మొదటికి దేవుడికి చెప్పాడు, దేవుని వద్ద ఒప్పుకున్నాడు, తర్వాత తండ్రి వద్ద ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నేను పాపం చేశానని తిరిగి వచ్చాడు. ఆ జాయ్ అనుభవించాడు. ఒప్పుకున్నప్పుడే, పాపాన్ని ఒప్పుకున్నప్పుడే ఆ సంతోషం మన హృదయంలోకి వస్తుంది. పాపాన్ని ఒప్పుకున్నప్పుడే మనం దేవునితో సంతోషించగలుగుతాం. దేవుని కుటుంబం, సంఘం అనేది దేవుని కుటుంబం, ఈ కుటుంబంతో సంతోషించగలుగుతాం. ఆయన ఆ కుటుంబంతో సంతోషించలేకపోయాడు. ఆ కుటుంబం అంతా సంతోషిస్తుంది. చిన్న కుమారుడు, తండ్రి, అక్కడ ఉన్న పని వాళ్ళ రిలేటివ్స్ అందరూ కలిసి గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. ఆ గ్రాండ్ సెలబ్రేషన్లో ఈ వ్యక్తి లేడు. సో మన పాపాలు ఒప్పుకోకుండా, మనం నీతిపరులు, మేమే నీతిమంతులు, లేకపోతే స్వనీతితో మనం ఆలోచిస్తే, మన సొంత ఆలోచనతోటి దేవుని పాపం ఒప్పుకోకుండా నేనే మంచివాడిని, నాలో ఏ పాపం లేదు, నాలో ఏ లోపం లేదని మనం తలంచుకుంటూ ఉంటే, మనం మార్పు చెందకపోతే దేవుని సంతోషాన్ని ఆనందించలేము. మనం ప్రతిరోజు మనం పాపం చేస్తూ ఉంటాం. ప్రతిరోజు మన పాపాలని దేవుని సన్నిధానానికి వచ్చి సహవాసంలో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మనకు ఆనందం, ఆ నెమ్మది కలుగుతుంది. మీరు ఒప్పుకుంటే మీరు అనుభవంలోకి తెలిసి ఉండదు. మీకు నిజంగా మీరు ఒప్పుకుంటే అనుభవంలో మీరు అనుభవించి ఉంటారు. ఒకవేళ ఒప్పుకోలేకపోతే మీరు అలాగే కృంగిపోతూ ఉంటారు. బయట ఆ వ్యక్తి సఫర్ అవుతున్నాడు, పెద్ద కుమారుడు సఫర్ అవుతున్నాడు. అక్కడ జరుగుతున్న సెలబ్రేషను ఏం చేయాలి అర్థం కావట్లా. కోపం, తండ్రి మీద కోపం, కుమారుడి మీద కోపం, తమ్ముడి మీద కోపం, అందరి మీద కోపం ఉంది. ఆ కూలి వాళ్ళ మీద కోపం, అందరి మీద కోపం. ఎందుకు వచ్చాడు ఇతను? వైఖరి బాగాలేదు, మారు మనసు పొంది హృదయం లేదు, కఠినమైపోయింది. దేవుడి దగ్గరికి రావాలన్న ఆలోచన లేనప్పుడు, దేవుని కుటుంబంతో సంతోషించాలన్న ఆలోచన లేనప్పుడు, ఆర్టిఫిషియల్గా మన హృదయం ఉన్నప్పుడు, ఆసక్తి లేకుండా మన యాక్షన్స్ ఉన్నప్పుడు, యాటిట్యూడ్స్ ఉన్నప్పుడు మనం సంతోషించలేము. ఆసక్తితో ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ఆ డివైన్ జాయ్ అంటే అంటారు కదా, JOY, జాయ్ అంటే ఫస్ట్ జే ఫర్ జీసస్, O ఫర్ అదర్స్, Y ఫర్ యూ. ఫస్ట్ దేవుడు, తర్వాత అదర్స్, తర్వాత లైఫ్ అనేది అలాగ మనం ఎప్పుడైతే మనం ఆ ఫార్ములాని ఫాలో అవుతామో తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు, చిన్న కుమారుడు దేవుడికి చెప్పాడు, ఫస్ట్ పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశానని దేవుడికి చెప్పాడు. తర్వాత తన తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి వద్దకు వచ్చి తండ్రి దగ్గర క్షమాపణ కోరుకున్న ఇంట్లోకి వచ్చేసాడు. కానీ పెద్ద కుమారుడు చేయలేకపోయాడు. పెద్ద కుమారుడు దేవుని వద్ద ఒప్పుకోలేదు, తండ్రి వద్ద ఒప్పుకోలేదు, అలాగే ఉండిపోయాడు. ఆయన సంతోషం లేకుండా నిరాశ, నిస్పృహలో అలాగే ఉండిపోయాడు. ఏముంది, అంతమంది కూలీలు ఉన్నారు, అంత పెద్ద ఇల్లు, అంత ఆస్తి, తండ్రితో ఉన్నటువంటి సపరివారం, అక్కడ ఉన్నటువంటి సేవలు, అక్కడ ఉన్నటువంటి లావిష్ లైఫ్, ఏది ఆయనకి దక్కకుండా పోయింది. ఏం చేస్తున్నాడు? సో మనం సంతోషించాలంటే మన ఇన్వర్డ్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ పర్ఫెక్ట్గా ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా ఉండాలి. అప్పుడే మనము ఆనందించగలుగుతాం. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.